హలో అందరికీ. రీసెంట్గా మేము వందే భారత్ ట్రైన్లో జర్నీ చేశాము. ఆ ట్రైన్లో ఫుడ్ గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మేము కోయంబత్తూరు నుండి బెంగళూరుకు రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్లో జర్నీ చేశాము. మార్నింగ్ 7:30కి కోయంబత్తూరులో ట్రైన్లో స్టార్ట్ అయ్యాము. ట్రైన్ స్టార్ట్ అయ్యిందో లేదో కాఫీ టీ కిట్ తీసుకొని వచ్చారు. అందులో ఒక చాకోపై బిస్కెట్, షుగర్ ప్యాకెట్, మిల్క్ ప్యాకెట్ అండ్ కాఫీ ఆర్ టీ పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు. మనం వెనక నుండి హాట్ వాటర్ సర్వ్ చేసుకుంటూ వస్తున్నారు. అలా కాఫీ టీ తాగడం అయిపోయిందో లేదో తర్వాత 8:30 లోపే బ్రేక్ఫాస్ట్ బాక్స్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ బాక్స్ ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఓపెన్ చేసే అందులో ఇడ్లీ, వడ, చట్నీ, సాంబార్, స్వీట్ పొంగల్ లాంటివి ఉన్నాయి. చట్నీ అయితే ఫుల్ స్పైసీగా ఉండి చాలా టేస్టీగా ఉండింది. ఇడ్లీలు అచ్చం మన ఇంట్లో చేసిన వాటిలాగానే అనిపించాయి నాకు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకసారి మసాలా చాయ్ కిట్ కూడా ఇచ్చారు. అందులో ఒక డైజెస్టివ్ బిస్కెట్, మసాలా చాయ్ పౌడర్, మిల్క్ పౌడర్, ఇంకా వెనక నుంచి హాట్ వాటర్ సర్వ్ చేస్తూ వస్తున్నారు. అలా కొండల మధ్య ట్రైన్ వెళ్ళడం చూసుకుంటూ కొంతసేపు నిద్రపోయాము. లేచి చూసేసరికి ఆఫ్టర్నూన్ 12:30 అయ్యింది. 12:30కి లంచ్ బాక్స్ ప్రొవైడ్ చేశారు. అందులో 2 చపాతీస్, రైస్, సాంబార్, పప్పు, కర్డ్, సాల్ట్ ప్యాకెట్, స్పూన్స్, టిష్యూ పేపర్ ఫుల్ కవర్తోనే ప్యాకింగ్ అయ్యి వచ్చాయి. నాకైతే హోటల్లో ఫుల్ మీల్స్ ఎలానో అలాగనిపించింది. తినడానికి అన్ని టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక చిన్న వెనీలా ఐస్ క్రీమ్ కూడా సప్లై చేశారు. ఈ వందే భారత్ ట్రైన్ జర్నీ చూసుకున్నప్పటికీ నాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా వీలైతే ఒకసారి ట్రైన్లో తప్పకుండా జర్నీ చేయండి. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.